ఉన్నటువంటి ఆ యొక్క సంఖ్యాకాండంలో మోషే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. సమస్త ఆత్మలకు నీవే దేవుడవు. ఈరోజు భూమి మీద ఏ మానవుడైనా బ్రతికున్నాడంటే కారణం ఆక్సిజన్ వల్ల బ్రతకలేదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఒకవేళ ఊపిరి పోయినా, ప్రాణం పోయినా, మరలా లాజరు లాంటి వాడు సమాధిలోంచి బయటికి రావాలంటే మరలా దేవుడు జీవవాయువును ఊదాలి, నరుడు జీవాత్మగా మార్చబడ్డాలి. అది కనుక లేకపోతే మనిషి బ్రతికే అవకాశమే లేదు. సో ఇప్పుడు చెప్పండి, మనిషి ఆక్సిజన్ వల్ల బ్రతుకుతున్నాడా, జీవవాయువు వల్ల బ్రతుకుతున్నాడా? జీవవాయువు వల్ల బ్రతుకుతున్నాడు. సో ఇప్పుడు ఆక్సిజన్ లేకపోయినా మానవుడు బ్రతకగలడా అంటే బ్రతకగలడు. ఎందుకంటే ముందేమొచ్చింది మనిషికి? ముందు పిల్లల లైఫ్ వచ్చింది, మనిషిలోకి జీవవాయువు వచ్చింది, మనిషి బ్రతికాడు. కానీ ఈ భూమి మీద బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఏ భూమి మీద బ్రతకాలంటే ఈ భూమి మీద. ఎందుకంటే ఈ శరీరం ఈ ఫిజిక్స్ కి, ఈ శాస్త్రానికి తయారు చేయబడింది కనుక ఈ భూమి మీద బ్రతకడానికి ఈ ఆక్సిజన్ కావాలి. అయితే ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే కొత్త గుడారం రావాలి. అందుకనే ఇదే గుడారములో ఉండి మూలుగుచున్నాడు. దేని కొరకు? ఒకరోజు ఇంకొక గుడారాన్ని సంపాదించుకోవడం కొరకు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు కాబట్టి ఇప్పుడు ఇంకొక గుడారం మానవుడికి కావాలి. ఆ గుడారం ఎక్కడి నుంచి రావాలి?